హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివనంద్ వ్లాగ్స్. మీరైతే బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఈ రోజు అయితే వచ్చేసి కాకరకాయ కూర అయితే వండుతున్నాను అనమాట. నేనైతే నా స్టైల్లో ఎలా వండుతానో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇక కాకరకాయ కూర విషయానికి వస్తే చాలా మంది చేదుగా ఉంటుందని ఇక తినకుండా ఉంటారనమాట. ఇలా చేసుకుంటే చేదు కూడా ఏం పెద్దగా ఉండదు అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. అప్పుడప్పుడు ఇలాంటి కూరలు కూడా వండుకొని తినాలన్నమాట. అప్పుడే మన ఒంటికి అయితే చాలా మంచిది. నాటకాలు అయితే చాలా బాగుంటాయి అనమాట. ఇవైతే మా వదిన నాకు ఫ్రీగానే ఇచ్చింది అనమాట. ఇవైతే బయట తీసుకొచ్చినవే. ఇట్లా టేస్ట్ అయితే కొంచెం పర్లేదు. నాటుగా అయితే ఇంకా వీటి కన్నా చాలా టేస్ట్ ఉంటాయట. ఇక ముందుగా అయితే ఇక కాకరకాయ ముక్కలు అయితే చూసారు కదా, ఈ విధంగా అయితే కట్ చేసుకున్న తర్వాత ఇక వీటిలో ఉప్పేసి బాగా పిసకాలన్నమాట. ఇట్లా పిసికినట్లయితే అందులో ఉన్న రసం మొత్తం పోతుంది. ఆ చేదు అనేది కూడా కొంచెం తగ్గుతుంది అనమాట. మరీ అంత చేదు ఉండదు. కాకరకాయ కూర తినడానికి కూడా చాలా బాగుంటది. ఇక నేను స్కూల్కి వెళ్ళే టైంలో అయితే కాకరకాయ కూర వండినప్పుడు అయితే మా అమ్మమ్మని అసలు ఎంతలా ఇసుకిచ్చేదాన్నో. చేదుగా ఉంటది, నేను అసలు తిన్నంటే ఇలా వండుతాను, చాలా బాగుంటది, ఒక్కసారి తిని చూడు అనేది. ఇక తిన్నాకే తెలిసేదన్నమాట. టేస్ట్ అయితే కొంచెం పర్లేదు అనిపించేది. ఇప్పుడంటే స్కూల్కి వెళ్ళేదాన్ని కదా, ఏ కూరకైనా వంకలు పెట్టేదాన్ని అనమాట. ఇప్పుడైతే అలా కాదు, ఏదైనా నేను చేసుకొని తింటావా, అది ఎలా ఉన్నా కూడా నేను అడ్జస్ట్ చేసుకొని తినాలి. ఇక మా వాళ్ళు ఎలా ఉన్నా వంకలు పెట్టినా పెట్టకపోయినా నేనైతే ఎలా ఉన్నా నాకు వంటలు అయితే తింటాను అనమాట. ఏం చేస్తాం, మనం వండుకున్నాం కదా, పాడేయలేము. ఇక అలా ఒక 10 నిమిషాలు పిసికిన తర్వాత ఇక మళ్ళీ వాటర్లో అయితే ఇలా శుభ్రంగా కడిగేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలన్నమాట. అలాగే మీకు కాకరకాయ కూర ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇక ఆ కాకరకాయ ముక్కలన్నీ శుభ్రంగా కడిగేసి ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాక ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక కళాయి పెట్టుకొని అవి ఆనియన్స్ ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, ఇది ఆప్షనల్, మన ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు. అవి కూడా ఫ్రై అయ్యాక ఇలా కాకరకాయ ముక్కలను కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇక మధ్య మధ్యలో అడుగంటకుండా ఇలా ఒక తేపకు ఒకసారి అయితే తిప్పుతూ ఉండాలన్నమాట. ఇప్పుడైతే కొంచెం పసుపు అలాగే ఉప్పు వేసేసి ఇక టమాటా ముక్కలను కూడా యాడ్ చేస్తున్నాను అనమాట, నేనైతే గ్రేవీ కోసం. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా వెల్లుల్లిపాయ దంపేసుకొని అలాగే మనకి తగినంత కారం వేసుకొని ఒక 2 నిమిషాలు అయ్యాక గ్యాస్ ఆఫ్ చేస్తే ఇక వేడి కాకరకాయ కూర అయితే రెడీ అయిపోయినట్టే. ఇలా చేస్తే చాలా బాగుంటుంది. ఇక తినని వాళ్ళు కూడా తింటారనమాట. మీరైతే ఎట్లా చేసుకుంటారో కామెంట్ చేయండి. మా స్టైల్లో అయితే ఇలానే చేస్తాము కాకరకాయ కూర. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్.